ఏలూరు జిల్లా నూజివీడులో ఉన్న స్థానిక వివిధ స్కూల్స్ విద్యార్థులు మాక్ అసెంబ్లీ నిర్వహించారు. తోటి విద్యార్థులతో పాటు స్థానిక నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులను ఈ మాక్ అసెంబ్లీ ఆలోచింపజేసింది. మాక్ అసెంబ్లీలో రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలపై చిన్నారులు మాట్లాడారు. అసెంబ్లీ స్పీకర్తో పాటు అధికార పక్షంలో ఉన్న నాయకులు, ప్రతిపక్షంలో ఉన్న నాయకుల పాత్రలతో అసెంబ్లీ సమావేశాలను విద్యార్థులు చక్కగా నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన స్ఫూర్తితో మాక్ అసెంబ్లీని నిర్వహించడం జరిగిందని స్థానిక త్రివిధ స్కూల్ ప్రిన్సిపల్ ఎస్ శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థులను అసెంబ్లీకి పరిచయం చేయడం, అసెంబ్లీలో జరిగే కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, మెరుగైన సమాజానికి భవిష్యత్ తరాల విద్యార్థులకు కృషి చేయాలన్న ఆశయంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెరుకూరి దుర్గాప్రసాద్, కౌన్సిలర్లు ఎం నాగమల్లేశ్వరరావు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఉంది కానీ అందులో ప్రజాక్షేమం మాత్రం సున్నా. ప్రతి పైసాలోనూ వాటా వెతుక్కొని స్కాముల స్పెషలిస్టులకు పిల్లల ఆకలి కేకలు ఎక్కడ వినిపిస్తాయి? ప్రజలు చూస్తున్నారన్న సంగతి మర్చిపోకండి. మా పాప లాస్యప్రియ 8th క్లాస్ ఇక్కడ త్రివిధ స్కూల్లో చదువుతుంది. ఇక్కడ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు అని చెప్పి మా పాప నేను అనౌన్స్ చేసిన తర్వాత నేను ఈరోజు లీవ్ పెట్టుకోలో వచ్చానండి నా జాబ్కి. బట్ ఐ రియల్లీ హ్యాపీ అబౌట్ దిస్ ప్రోగ్రామ్. పిల్లల్లో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో ఏ విధంగా అయితే విద్యార్థులను అసెంబ్లీకి పరిచయం చేయటం, అసెంబ్లీలో జరిగే కార్యక్రమాల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగితే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి రాబోయే సమాజంలో ఏర్పడే సమస్యల పట్ల అవగాహన ఉంటే ఆ సమస్య పట్ల ప్రతిస్పందించి సరైన సమాజాన్ని, మెరుగైన సమాజం కోసం వాళ్ళు కూడా కృషి చేస్తారు అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ మాక్ అసెంబ్లీ త్రివిధ పాఠశాలలో మాక్ అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. ఈ మాక్ అసెంబ్లీలో మా విద్యార్థులు ప్రతిపక్షంలో కానీ స్వపక్షంలో కానీ మంచి ప్రశ్నలతో, మంచి జవాబులతో అందరినీ ఉరోతొలగించారు. ఏ సమస్యలు అయితే ప్రస్తుత సమాజంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆ సమస్యలు ముఖ్యంగా అడగడం జరిగింది. ఆ సమస్య Today mock assembly has been conducted in our school. We thank our respected principal sir and all the staff who helped us in learning this. We have learned a very lot of things from this assembly. We learned what was assembly, what questions will be asked, and what is a pro tem speaker. All was learnt in this assembly. We were very thankful to our school management, and we are looking forward to many more assemblies and conductions like this, and this will help students a lot. I am thanking all of our school management, and we also hope this reaches to more extent, so it gives inspiration to all, and it